హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ప్రతి తల్లి కూడా తన పిల్లలకి పోషకమైన ఆహారం పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. అలా కోరుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. అందుకని నేను ఇవాళ శనగలతోటి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి పులియబెట్టడం అలాగే ఏమీ అవసరం లేదండి, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు నల్ల శనగలు, 1/2 కప్పు బియ్యము. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకుందాం. ఆ తర్వాత వాష్ చేసుకున్నాక ఫుల్గా నీళ్ళు పోసేసుకొని ఒక నైట్ నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, శనగలు బాగా నానిపోయాయి. 8 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ శనగలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. ప్రాసెస్ అలా ఏంటంటే నైటే నానబెట్టుకోవాలా. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, 1 టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఫైన్గా రుబ్బేసుకుందామండి. చూసారు కదా, ఇట్లా రుబ్బేసుకుందాము. ఆ తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. కావాల్స్తే వాటర్ యాడ్ చేసుకోండి. దోసపిండి బ్యాటర్ లాగా ఉండాలి. ఆ తర్వాత పెనం పెట్టేసేసుకొని ఇట్లా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసుకోండి. చుట్టూ మధ్యలో బాగా కాలిన తర్వాత ఈ దోశని తిప్పుకోండి. దోశ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియదేమో అని నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయిపోయిందండి దోశ. చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. కిడ్స్కి ప్రోటీన్ ఫుడ్ అందించాలనేది నా మెయిన్ మోటో అండి. నేను ఎక్కడైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే మాకు కింద తెలియచేయండి. సో ఇది మాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.